హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ వచ్చేసి 67. ఈ క్లాస్లో మంచి యూస్ఫుల్ వీడియో అయితే చూద్దాం. ఈ క్లాస్ని ఎక్కడ మిస్ కాకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మన ఛానల్ని ఫాలో అవుతున్న చాలామంది సిస్టర్స్ వచ్చేసి మేము బయట కస్టమర్ బ్లౌజులు కుడుతున్నాం కదా, ఆ బ్లౌజుల్లో మేము కొలత చూసుకునేటప్పుడు మీరు 3 సైజులు అయితే చెప్పారు. బిగ్ సైజు, స్మాల్ సైజు, అలానే మీడియం సైజు అయితే చెప్పారు. మేము కొలత చూసుకునే బ్లౌజు ఏ సైజు అని మాకు ఎలా తెలుస్తుంది, దాని గురించి కొన్ని టిప్స్ ట్రిక్స్ ఇంకా ఏమైనా ఉంటే మాకు చెప్పండి అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు. నిజమే కదా, కొద్దిగా బ్లౌజుల్లో సర్వీస్ ఉండే వాళ్ళకైతే చాలా ఈజీగా మెజర్ చేసుకోగలరు. అప్పుడప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సైజెస్ గురించి తెలియాలన్నా, అలానే లెంత్ల గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. దానికోసం అయితే నేను ఒక పట్టిక అయితే రెడీ చేశాను, ఒక షార్ట్ రెడీ చేశాను. దాంట్లో అన్ని సైజెస్ గురించి అన్నిటి గురించి అయితే చాలా క్లారిటీ అయితే ఇచ్చాను. ఈరోజు వీడియో అయితే చాలా క్లారిటీగా మీకు ఈజీ ఎక్స్ప్లెయిన్ ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీరు టైలరింగ్ బుక్లో కూడా మీరు నోట్ చేసుకోవచ్చు అనమాట. ఈ షార్ట్ని టైలరింగ్ బుక్లో నోట్ చేసుకోవచ్చు, ఎప్పటికీ ఉంటుంది. ఓకేనా? అయితే ఇంకో విషయం ఏంటంటే, మనం కొత్త కాబట్టి మనకి ఇవన్నీ పర్టికులర్గా అవసరం, కానీ కొద్దిగా మనం సీనియర్గా మనకు బ్లౌజెస్లో బాగా టచ్ ఉందంటే మనకి ఇలాంటి పర్టికులర్ ఏమీ అవసరం అయితే ఉండదు. ఓకేనా? మన ఓన్గానే మనం మెజర్మెంట్ అయితే అలా మనసుకి చూస్తే ఇలా మనం చెప్పేయగలం, మనకు కొద్దిగా సర్వీస్ పెరిగిందంటే. సరేనా? మనకు కొలత లేకుండానే మనం మనిషిని చూస్తే మనం బ్లౌజ్ కుట్టేయగలం. అయితే మనం వీడియో లోపలికి వెళ్ళే ముందు మన ఛానల్ని, స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా ఉంటారు. ఇక్కడ సైజెస్ అయితే ఇటువైపు అన్ని సైజెస్ ఇచ్చాను. ఎక్సెస్ సైజ్ ఇచ్చాను, అలానే స్మాల్ సైజ్ ఇచ్చాను. సరేనా? స్మాల్ సైజు అంటే చిన్న సైజు కదా, ఎక్సెస్ అంటే దానికి ఎక్స్ట్రా, చిన్న సైజుకి ఇంకా చిన్న సైజు అనమాట. అలానే మీడియం సైజు, అలానే ఎల్ అంటే లార్జ్ సైజు, అలానే ఎక్స్ఎల్ అంటే లార్జ్లో ఎక్స్ట్రా సైజు, అలానే XXL లార్జ్లో ఎక్స్ట్రా సైజు, అలానే XXL, 4th XL, 5th XL కూడా ఉంటుంది. అలానే స్టార్టింగ్లో XS సైజు ఇచ్చాను కదా, దానిలో XXS సైజు కూడా ఉంటుంది. అంటే అది కిడ్స్కి అయితే వచ్చేస్తుంది, అది మనకైతే అవసరం లేదు. అలానే మనము XXL, 4th XL, 5th XL అది కూడా మనకు అవసరం లేదు. మ్యాక్సిమం ఉంటే XXL ఉంటుంది. దాని గురించి వీడియో లాస్ట్లో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడైతే బ్రష్ లూజు, వేస్టేజు, హిప్, షోల్డర్ ఇచ్చాను. సరేనా? మనకి డ్రెస్కి బ్లౌజ్కి మీడియంగా సరిపోతుంది. బ్లౌజ్ అన్నాక టైట్ ఫిట్ ఉంటుంది, డ్రెస్ అన్నాక కొద్దిగా లూజ్ ఫిట్ అయితే ఉంటుంది. సరేనా? షోల్డర్ అన్నాక కొంచెం అటుగా ఇటుగా. ఈ షార్ట్ అనేది మనం రెడీ చేసుకునేది అక్షరాలుగా పర్టికులర్గా బట్టి పట్టేయడం అయితే కాదు, కొంచెం ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఇటుగా అటుగా ఉంటుంది. ఎందుకంటే అందరి బాడీ తత్వం, అందరి శరీర ఆకృతి ఒకేలాగా ఉండదు, మీకు తెలిసిందే కదా. మీడియం సైజ్ అన్నాక మీడియంలో కొందరు హైట్ ఉంటారు, అలానే హైట్లో అదే లావు ఉంటారు, షార్ట్లో అదే లావు ఉంటారు, కొందరు సన్నగా ఉంటారు, కొందరు అలా ఉంటుంది. సన్నగా ఉన్న బ్రష్ సైజ్ ఎక్కువ ఉంటుంది, కొందరు లావుగా ఉన్న బ్రష్ సైజ్ తక్కువ ఉంటుంది. ఇలా వేరే ఆకృతులు అయితే ఉంటాయి. కాబట్టి కొద్దిగా అటుగా ఇటుగా మనము సింపుల్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ XS సైజ్ అయితే మనము చూద్దాము. ఇక్కడ వచ్చేసి 32, అలానే 38, 32 నుండి 33 వరకు, 33 వరకు మనము ఈ అంటే 32.5, 33, 33.5 లేదంటే 31.5 ఇటొక 1/2 ఇంచ్ అటొక 1/2 ఇంచ్ అలా మనము అడ్జస్ట్ చేసుకుంటే బ్రష్ సైజ్ అయితే అదనమాట, బ్రష్ లూజు. అలానే వేస్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ 25.5 నుండి 26.5, అంటే 25.5 కాదు, 25 తీసుకోవచ్చు, 24 కూడా తీసుకోవచ్చు. సరేనా? ఇక్కడ వచ్చేసి
ఈ ఎక్సర్సైజ్ గురించి అయితే మనం చెప్పుకోవాలి అంటే ఎంత ఏజ్ అంటే ఒక 6th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లలు ఇంకా 5th అలా చదివే పిల్లల్ని మనం చూసుకుంటే సరిపోతుంది. XXS సైజ్ అయితే ఇంకా కిడ్స్ వరకు అయితే మనం అయితే చెప్పుకోవాల్సి అయితే ఉంటుంది. మనం ఈ కొలతలన్నీ ఒక సార్ట్ రూపంలో కాకుండా మెయిన్గా మనమే ఎలా అబ్జర్వ్ చేసుకోవాలంటే మన చుట్టుపక్కల కానీ మన చుట్టాల వాళ్ళు కానీ ఎవరైనా పిల్లలు వస్తుంటే ఒక్కొక్కసారి ఫుల్ షోల్డర్ చూసుకోండి, అలానే నెక్ డౌన్స్ కానీ ఆర్మ్ హోల్ లూజ్ కానీ అలానే బాడీ లూజ్ కానీ వేస్టేజ్ కానీ ఇలాంటి లూజులు అప్పుడప్పుడు చూసుకోండి. అంటే మెజరింగ్ అంతా చూసుకోవడం వల్ల ఏమంటే మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఎవరైనా వచ్చారంటే ఏదైనా ఒక డ్రెస్ కుట్టండి అమ్మ ఈ పిల్లలాగా ఉంటుంది మా పిల్ల అంటే ఓన్ బాడీ మెజర్మెంట్ కానీ అలానే అది మెజర్మెంట్ లేకుండా కూడా ఇలాంటి పిల్లలకి ఇంత అయితే సరిపోతుంది. ఒక అవగాహన శక్తి మనకి రావాలంటే అప్పుడప్పుడు మెజరింగ్ అయితే చేస్తూ ఉండాలి, పెద్దోళ్ళకి కానీ చిన్నోళ్ళకి కానీ. సరేనా? ఈ విధంగా ఇలా ఒక సార్ట్ రూపంలో బట్టి పట్టేయకుండా ఆ విధంగా చూసుకుంటే ఇంకా బెటర్ అని నేనైతే చెప్పుకుంటున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఈ మెజర్మెంట్లో ఎక్సర్సైజ్ గురించి అయితే చెప్పుకుంటున్నాం కదా, బ్రెస్ట్ లూజ్ అయితే చెప్పుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఇటుగా అటుగా అయితే చూసుకోవాలి. అలానే వేస్టేజ్ అయితే చూసుకున్నాం కదా, అలానే హిప్ లూజ్ కూడా చూసుకున్నాం కదా. హిప్ లూజ్ అయితే మనకి ఫ్రాకులకు కానీ లెహంగా బ్లౌజ్కి కానీ అలానే డ్రెస్సెస్కి కానీ ఫ్రాక్స్కి ఇలాంటికి అయితే పనికి వస్తుంది అనమాట. తర్వాత 15 కాకుండా చాలామందికి 14 కూడా రావచ్చు, అలానే 13.5 కూడా రావచ్చు. కాబట్టి చిన్న సైజు వాళ్ళు చాలామంది వయసు ఎక్కువ ఉంటుంది, గుబురుగా ఉండరు, సన్నగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా తగ్గొచ్చు. వయసు నార్మల్గా ఉండి మంచిగా గుబురుగా ఉండే వాళ్ళకి 15 అలా కూడా ఉండొచ్చు. అది కూడా మీరు చూసుకోండి. 15 అంటే టోటల్గా 15 కాదండి, 15లో సగం 7.5 మనం పెట్టుకోవాలి. సరేనా? హాఫ్ షోల్డర్ పెట్టుకోవాలి. బోట్ నెక్ కానీ పాట్ నెక్ కానీ అలా 7.5 మనం తీసుకుంటే సరిపోతుంది. అయితే దాంట్లో మళ్ళీ ఖర్చులు కలపాల్సిన అవసరం అయితే లేదు. 7.5కి 7.5 ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట. సరేనా? ఇంకా ఇంకొక సైజు మనం చూడాలి అనుకుంటే ఎస్ సైజ్. నెక్స్ట్ ఎస్ అంటే స్మాల్ సైజు. స్మాల్ సైజులో ఇక్కడ 34, 35 అయితే ఇచ్చాను. అలానే వేస్టేజ్ వచ్చేసి 27.5, 28.5 ఇచ్చాను. హిప్ లూజ్ వచ్చేసి 37, 38 ఇచ్చాను. షోల్డర్ వచ్చేసి 15.5 అయితే ఇచ్చాను. 15.5 స్మాల్ సైజుకి అయితే సరిపోతుంది. లేదంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించి 15 అయినా పెట్టుకోండి, 15.5 అయినా సరిపోతుంది. సరేనా? ఈ కొలతలన్నిట్లో అటుగా ఇటుగా చూసుకోండి. ఎం సైజు, మీడియం సైజ్ అంటే 36, 37 బ్రెస్ట్ సైజు. అలానే వేస్టేజ్ వచ్చేసి 29.5, 30.5 అయితే వచ్చింది. ఆ నరలకు అటు ఇటు ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి, 1/2 ఇంచ్ అయినా తగ్గించుకోండి. అలానే హిప్ లూజ్ వచ్చేసి 39, 40. సరేనా? అలానే మనకి షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు మీడియం సైజుకి అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఏం ఎక్కువ అయితే కాదు. సరేనా? అందులో సగం 8 ఇంచులు అయితే మనం పెట్టుకోవాలి. సరేనా? అలా చూసుకోండి. తర్వాత మీరు పర్టికులర్గా మెజరింగ్ మాత్రము ఖచ్చితంగా తీసుకోండి. 15 అంటే 15 కాదు, అలానే తక్కువైనా ఉండొచ్చు ఎక్కువైనా ఉండొచ్చు. నేను మాటికి అదే చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. ఎల్ సైజ్ అయితే ఇక్కడ 38.5 నుంచి 40 ఇంచుల వరకు మనం బ్రెస్ట్ లూజ్ చూడవచ్చు. అలానే 32 నుండి 33.5 వరకు మనం వేస్టేజ్ అయితే చూడవచ్చు. 41.5 నుంచి 43 వరకు మనము హిప్ లూజ్ చూడవచ్చు. అలానే 16.5 షోల్డర్ లూజ్ అయితే చూడవచ్చు. అలానే ఎక్సెల్ లూజ్ వచ్చేసి అంటే లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ సైజ్ వచ్చేసి మనకి 40.5 నుండి 43.5. మీరు ప్రతి ఒక్కటి గమనించుకుంటే సరిపోతుంది నెంబర్ ఎంత మారుతుంది అని చెప్పేసి. ఇక్కడ 35 నుంచి వేస్టేజ్ 36.5. అలానే హిప్ లూజ్ 44.5 నుండి 46. అలానే 17 ఇంచులు షోల్డర్, ఫుల్ షోల్డర్ అనమాట. 17లో సగం 8.5 మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. సరేనా? తర్వాత XXL కూడా ఇక్కడ సైజెస్ అయితే అన్ని ఇచ్చాను చూడండి. మనకి 45 నుండి 47, 38.5 నుండి 40.5, అలానే 48 నుండి 50 హిప్ లూజు. అలానే 18 ఇంచులు వచ్చేసి మనకి షోల్డర్, ఫుల్ షోల్డర్ అయితే వచ్చింది. ఫుల్ షోల్డర్ 18లో సగం వచ్చేసి మనం 9 ఇంచులు అయితే పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం బోట్ నెక్ కటింగ్లో కూడా నేను చెప్పాను
కిడ్స్ 8 ఇంచీలు ఫుల్ షోల్డర్ నుండి 18 ఇంచీల వరకు మనకైతే అవసరం అయితే ఉంటుంది. మీరు పర్టికులర్గా చాలామంది కిడ్స్ మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం ఇలా చూస్తే ఓకే ఈ ఏజ్ ఈ హైట్ ఉండే వాళ్ళకి ఎంత షోల్డర్ ఉంటుందని మీరు ఈజీగా గమనించగలరు. దేన్నైనా నేను నా కటింగ్లో కానీ నా స్టిచ్చింగ్లో కానీ నేను ఒకటే చెప్తాను, మనం బట్టి పట్టేయడమే కాదు ఓన్ టాలెంట్ అయితే ఉండాలి. ఫ్రంట్ డాట్స్ విషయంలో కానీ కటింగ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే మన ఓన్ నాలెడ్జ్ కూడా మనకు చాలా అవసరం. అందాస్ నాలెడ్జ్ అయితే అది గంటకు ఉంటుంది, మరొక గంటకు పాడైపోతుంది, అంటే మర్చిపోవలసి వస్తుంది, లేదంటే ఇంకేదైనా ఉంటుంది. కానీ మన బ్రెయిన్లో ఉన్నది మాత్రం ఎప్పుడైనా తీసేయలేరు. మన ఓన్ అబ్జర్వేషన్ అనమాట. మనం ఒక అమ్మాయికి చూసామంటే అలా లాంగ్ ఫ్రాక్ కుట్టాలంటే కుట్టేయాలి అంతే. దానికి అదింత ఇదింత అదింత అని మరి లెక్కలు అవన్నీ వేసుకోవడం ఏం అవసరం లేదు. అలానే అప్పుడప్పుడు మీరు పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ మీకు కొద్దిగా డిఫరెంట్గా కనిపించారంటే వెంటనే బాడీ మెజర్మెంట్స్ అయితే తీయండి, సరేనా? అది మన వాళ్ళు మనకు తెలిసే వాళ్ళు అయితే. కొందరు హైట్గా ఉంటారు, సన్నగా ఉంటారు, కొందరు సన్నగా ఉంటారు, బ్రష్ సైజ్ ఎక్కువగా ఉంటుంది, కొందరు లావుగా ఉంటారు, అస్సలు ఏమీ బ్రష్ ఉండదు. అలాంటప్పుడు వేస్టేజ్కి బ్రష్ లూజ్కి ఒకసారి చూడండి, వేరియేషన్ మీకు తెలిసిపోతుంది. అలానే బ్రష్ లూజ్కి వేస్టేజ్కి ఎంత వేరియేషన్ ఉంటుంది, మిడిల్ బ్రెస్ట్కి అప్పర్ బ్రెస్ట్కి ఎంత వేరియేషన్ ఉంది, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఈ కొలతలు కూడా చూడండి, 32, 33 ఉంది. అలానే మనకి స్మాల్ సైజుకి వచ్చేసరికి 1 ఇంచీలు మాత్రమే ఇంచి అలా పెరుగుతూనే ఉందన్నమాట, సరేనా? అలానే మీడియం సైజు కూడా ఒక 1 ఇంచ్ అలా ప్రతి ఒక్కటి కూడా మన బ్రష్ లూజ్ 1 ఇంచ్ అలా పెరిగాయి. తర్వాత లార్జ్ సైజ్ వచ్చేసరికి అక్కడ ఒక 2 ఇంచ్ అయితే పెరిగింది, ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అయితే పెరిగింది. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు. ఇక్కడైతే నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను, మీరు కరెక్ట్గా వినండి, వింటే మీకు బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. అయితే మనం ప్రతి ఒక్కటి కూడా ఓన్ మెజర్మెంట్ అన్నాక దేన్ని కొద్దిగా ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు కానీ తక్కువగా తీసుకోకూడదు. షోల్డర్ ఉంది, షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ మీకు లూజ్ అయినా పర్వాలేదు. జస్ట్ మీకు ఏదైనా లూజ్ అయ్యిందని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారు కస్టమర్ బ్లౌజ్ అంటే జస్ట్ మీరు హ్యాండ్స్ ఇప్పదీసి షోల్డర్ కట్ చేసి షోల్డర్ కుట్టేసి మళ్ళీ హ్యాండ్స్ వేసిస్తే అయిపోతుంది. అదే ఒకవేళ టైట్గా పట్టుకుంది, మీరు తక్కువ సైజు పెట్టారనుకోండి, టైట్గా పట్టుకుంది అంటే మీరు పైపింగ్ అంతా నెక్ పార్ట్ మొత్తం ఇప్పాలి, మళ్ళీ కట్ చేయాలి, మళ్ళీ పైపింగ్ వేయాలి. ఆ పైపింగ్ వేసినా సరే మళ్ళీ తక్కువ వచ్చేస్తుంది, దానికి ఎక్స్ట్రా పీస్, ఇలాంటి తతంగాలు అయితే ఉంటాయి. కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు. అలానే హిప్ లూజ్ మనం డ్రెస్సులకు పెట్టేటప్పుడు లూజ్ మ్యాక్సిమం ఒక 2 ఇంచ్ అయినా ఎక్కువ ఉండేటట్టు, మళ్ళీ కాటన్ డ్రెస్సులు కుట్టేటప్పుడు ఇంకా సింక్ అవుతాయి కదా, కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ లూజ్ ఉండేటట్టే చూసుకోండి. వాళ్ళు డ్రెస్ ఎంత ఉంటుందో దానికంటే ఒక 2 ఇంచ్ లూజ్ ఉండేటట్టు చూసుకోండి ఆది డ్రెస్కి. అలానే వేస్టేజ్ లూజ్ విషయానికి వచ్చేసరికి, నడుము లూజ్ విషయానికి వచ్చేసరికి కొంచెం టైట్ ఫిట్గానే ఉండాలి, మరి లూజ్ అయితే పనికిరాదు. నడుము లూజ్ అయిపోవడం వల్ల ఏమంటే బ్లౌజ్ పైకి ఎత్తేస్తుంది, అప్పుడు షోల్డర్ లూజ్ అవుతుంది, షోల్డర్ ముందుకు దిగిపోతుంది, అప్పుడు ముందు రౌండ్ నెక్ రౌండ్ బ్రెస్ట్ పైకి వచ్చేస్తుంది. వాళ్ళు కస్టమర్ వచ్చేసి ఇదంతా అబ్జర్వ్ చేయకుండా మాకు బ్లౌజ్ చెడిపోయిందమ్మా, షోల్డర్ పైకి వచ్చేసింది, నెక్ రౌండ్ దిగిపోయింది, ఏదేదో అంటారు. కాబట్టి వేస్టేజ్ విషయానికి వచ్చేసరికి మాత్రము కొంచెం టైట్గా ఉండేటట్టు చూసుకోండి. టైట్గా ఉంటే వాళ్ళ కుట్టు ఇప్ప తీసుకుంటారు కస్టమర్స్, కాబట్టి ఆ విధంగా చూసుకోండి. అలానే మిడిల్ బ్రెస్ట్ లూజ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా లూజే ఉండాలి, అలానే టైట్ పట్టేసినట్టు ఉండకూడదు. అలానే టైట్ పట్టేసింది అనుకోండి మనకు బ్రెస్ట్ సాఫీగా కనిపిస్తుంది, బ్రెస్ట్ ఉన్నట్టే కనిపించదు, దానివల్ల బ్లౌజు చూడడానికి అందంగా ఉండదు. ఇలాంటి వల్ల మీరు చూసుకోండి. చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల ముందు ఒక 6-7 ఇయర్స్ ముందు అనుకుంటా, మా పక్కన ఒక ఆవిడ వచ్చేసి వాళ్ళ చిన్నాయన కూతురికి వచ్చేసి మ్యారేజ్లు అయితే అవుతున్నాయి. వాళ్ళు అక్కడ అన్ని బ్లౌజెస్ అంతా కుట్టించుకొని మగ్గం వర్క్ వేసుకొని ఆల్రెడీ స్టిచ్ చేయించుకోరు. కాకపోతే ఈవిడేమో మా చెల్లెలకి నేను శారీ పెడతాను, పెళ్లి కూతుర్ని చేస్తానక్క, బ్లౌజ్ ఆల్రెడీ మేము స్టిచ్చింగ్ చేసుకొని వెళ్ళి మా శారీ మా బ్లౌజు వాళ్ళు వేసుకుంటారు, మీరు కుట్టేసేయండి అన్నది. మరి కొలత ఏది అని చెప్పాను. అయితే ఇంచుమించు నాలాగే ఉంటుంది కానీ కొంచెం సన్నగా ఉంటుంది అని చెప్పారు. అయితే సరేలే కొంచెం సన్నగే కదా, తర్వాత రౌండ్స్ అంతా ఓకేనా అంటే ఓకే అనేసి అన్నారు. అంటే నేను అలానే యాజ్ ఇట్ ఈజ్గా నేను కుట్టేశాను. కుట్టేసిన తర్వాత ఈవిడ కూడా శారీ తీసుకెళ్లారు. అయితే పెళ్లి రోజు మగ్గం వర్కులు అంటే ఒక్కొక్క వర్క్ మీకు తెలిసిందే కదా, మగ్గం
వర్క్ ఎంత కాస్ట్లీ చేసుకుంటారో ఆ వర్క్ బ్లౌజ్ ఒక్కటి కూడా ఆమెకు సెట్ కాలేదంట. ఒక్కటి కూడా వేసుకుంటామంటే టైట్ పట్టేసి ఉక్కిరి బిక్కిరిగా అమ్మాయి అసలు అప్పుడుగా ఫ్రీగా అప్పుడు వరకు అయితే నైట్ డ్రెస్సులతోని ఉంటారు కదా పిల్లలు, ఎట్ ఏ టైం బ్లౌజ్ వేసుకోవాలి, అలానే టైట్ బ్లౌజ్ వేసుకునేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయి అసలు పీటల మీద కూర్చోలేను నేను ఈ బ్లౌజ్ వేసుకుంటా అని చెప్పేసి ఒకటే మాట చెప్పేసిందంట. అప్పుడు చెప్పేస్తే నేనైతే స్టిచ్ చేశాను కదా ఆ శారీ, ఆ బ్లౌజ్ అయితే అది సింపుల్ శారీ, మ్యాక్సిమం ఒక 2000 ఇంకా 1500 అంత తక్కువ కాస్ట్ శారీ వచ్చేసి ఆమె పెళ్లి పీటల మీద వేసుకోవడం అయితే జరిగింది. తర్వాత అక్కడ నుండి వచ్చాక అక్క అసలు నువ్వెంత కరెక్ట్గా కుట్టావు, 1000 రూపాయల బ్లౌజులు కూడా సెట్ కాలేదు, చాలా చాలా థ్యాంక్స్ అక్క అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందనమాట. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి విషయంలో కూడా మనం కొద్దిగా కేర్ఫుల్గా అయితే ఉండాలి. అయితే వాళ్ళు కూడా మరి అలా అయితే మీకు డౌట్ రావచ్చు, ఖర్చు ఇప్పుకుంటే సరిపోతుంది కదా స్టిచ్చెస్ అని. మరి అక్కడ చాలామంది చుట్టాలు ఉంటారు, ఇప్పుకునే ఆప్షన్ కూడా ఉంది, మరి ఏమో మరి అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఈ విషయం అయితే చెప్పారు తను, సరేనా. అయితే మీరు కూడా ఇలాంటి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. అప్పుడప్పుడు మెజర్మెంట్ తీసుకోండి, చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా కొద్దిగా డిఫరెంట్గా మీకు కనిపించినా కూడా తీసుకొని. అలానే నేను ఇక్కడ ఆర్మ్ హోల్ లూజు అలానే హ్యాండ్స్ గురించి అలాంటివి అయితే నేను ఏమైతే చూపించలేదు. ఆర్మ్ హోల్ లూజు మన బాడీ లూజుకి ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేనైతే ఏ బాడీ లూజ్ ఇక్కడ బ్రష్ లూజ్ అయితే చూసాం కదా, మన బ్రష్ లూజ్కి మన వేస్టేజ్కి అలానే మన ఆర్మ్ హోల్ లూజ్కి కరెక్ట్ సెట్ అయ్యే మ్యాచింగ్ది నేను ఒక వీడియో అయితే పెడతాను. ఆ వీడియో చూస్తే మీకు బాగా యూస్ఫుల్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.